ఒక ఆడపిల్ల తండ్రి దగ్గర అయితే ఎలాగా సెక్యూర్గా ఫీల్ అవుతుందో, ఎలాగైతే కష్టాలను పంచుకుంటుందో, ఎలాగైతే హ్యాపీనెస్ను, ఎలాగైతే గారాబాన్ని, ఇవన్నీ తండ్రి దగ్గర ఎలాగైతే చిన్న పిల్లలాగా ఎంత ఎదిగినా కానీ చిన్న పిల్లలాగా అయితే ఎలాగుంటుందో అలాగే తన కొడుకు దగ్గర కూడా ఉండగలదు. బయటికి వెళ్ళినప్పుడు నా కొడుకున్నాడనే ధైర్యం, సెక్యూర్గా ఫీల్ అవుతుంది, కష్టాలను పంచుకుంటుంది, హ్యాపీనెస్ను ఫీల్ అవుతుంది. చిన్న పిల్లలాగా ఒక కొడుకు దగ్గర తన తండ్రి దగ్గరనైతే ఎలానైతే హ్యాపీనెస్ను, గారాబాన్ని, కష్టాలను ఇవన్నిటినీ సెక్యూర్గా ఎలా ఫీల్ అయిందో ఒక కొడుకు దగ్గర కూడా ఒక తల్లి అలాగే ఉంటుంది. ఇది అర్థం కాని కొడుకులు, మూర్ఖులు కొంతమంది ఎలా ఉంటారంటే తల్లిని అర్థం చేసుకోరు, పిచ్చి పిచ్చిగా అమ్మాయిల మోజులో పడి తిరుగుతూ ఉంటారు. కానీ అమ్మను మాత్రం అర్థం చేసుకోరు. ఏమైనా చెప్తే నీకేం తెలుసులే, నీకు తెలివి లేదు, పాలేదు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. నీకంటే నీకు ఇప్పుడు సోషల్ మీడియా మాత్రమే తెలుసు, నీకు ఒక ఇంటర్నెట్ ఇవి మాత్రమే తెలుసు. తను ఎంతో కొంత చదువుకుందో చదువుకోలేదో ముచ్చట పక్కన పెడితే మీ తల్లి మీ ఆరోగ్యాన్నైనా మీ ఇంటినైనా ప్రతి ఒక్కటి మీకేం కావాలన్నా కూడా మీ తల్లే చూసుకుంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు చిన్నప్పటి నుంచి తన కడుపులో పడ్డప్పటి నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు 20 సంవత్సరాలు అయ్యి ఇప్పుడు వేరే అమ్మాయి చుట్టూ తిరుగుతున్నావంటే నిన్ను ఎంత బాగా చూసుకుంది, ఎలా పెంచి పోషించింది, నిన్ను ఎంత గొప్పగా చూడాలనుకుంది అనే విషయాన్ని నువ్వు మర్చి చదువు చందె మానేసి తల్లిని పట్టించుకోకుండా పనికిమాలిన వేషాలేస్తూ ఈవెన్ తండ్రినైనా కావచ్చు నీకేం తెలుసు అని మాట్లాడుతుర్రు. మరి నీకేం తెలుసు? అంత కష్టపడి నిన్ను సంపాదించి తన కష్టం, తన ఇష్టాలను వదులుకొని, తన కోరికలను వదులుకొని, ప్రతి ఒక్కటి వదులుకొని నీకోసం కష్టపడి తను పొందలేని ఆనందాలనన్నీ తండ్రి నీకు అందిస్తాడు. తల్లైనా సరే నీకు రక్తపు ముద్దల తన కడుపులో పడ్డ కాంచి తను తిండి తినడం మానేసి 5 నెలల వరకు తను సరైన తిండి లేక, సరైన పోషణ లేక వీక్ అయిపోతుంది. ఆ విషయం నీకు తెలుసా? తర్వాత వచ్చేసి ఎంతో కొంత తినుకుంటూ నిన్ను కడుపులో మోస్తూ నీకు ప్రాణం పోస్తూ తన ప్రాణం పోతుంది అని తెలిసి కూడా నిన్ను ఈ భూమి మీదకి తెస్తుంది. ఆ విషయం నువ్వు ఎప్పుడైనా గమనించావా? తన ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కూడా నాకు పిల్లలు కావాలి అనే ఆశతోటి నిన్ను ఈ భూమిపైకి తెస్తుంది. భూమిపైకి తెచ్చినందుకు నువ్వేం చేస్తున్నావు? బుక్కడు బువ్వ కూడా పెట్టలేవు. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కానోళ్ళు అయితే చిచ్చోరగా తిరుగుడు, అమ్మ నాన్నను పట్టించుకోకుండా పనికిమాలిన వేషాలు వేసుడు, ఏమన్నా అది కాదురా అట్లా చేసేయడం తప్పు, ఇట్లా చేయడం తప్పు అంటే నీకేం తెలియదు. మరి మీకేం తెలుసు? ఇప్పుడు నేను అడుగుతున్న యూత్ను మీకేం తెలుసు? ఏం తెలుసు అని? నీకు పుట్టిన కానించి నీకు తిండేం కావాలి, నువ్వు ఎలా పెరగాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తింటే ఏమవుతుంది, ఏం తింటే అనారోగ్యం వస్తుంది, ఏం తినకుంటే ఆరోగ్యంగా ఉండలేకపోతావు, ఏం తింటే అనారోగ్యం పాలవుతావు, ఎలాంటి బట్టలు కొనాలి, ఎలాంటి స్కూలుకు పంపాలి, ఇలా ప్రతి ఒక్కటి నీకు మంచి చెడు చెప్పడం, ఇవన్నీ తల్లిదండ్రుల కాడ కాకుంటే ఎవరి దగ్గర నువ్వు నేర్చుకుంది? నీకు తెలుసు అవన్నీ? నువ్వు పుట్టగానే నువ్వుగానే ఏది నేర్చుకున్నావు? ఎవరు నేర్పారు నీకు అవన్నీ? నీ తల్లిదండ్రులేగా. వాళ్ళకేం తెలియదని నువ్వు ఈరోజు ఇంటర్నెట్, కొంచెం సోషల్ మీడియాలో ఇవన్నీ తెలియగానే ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు. ఇవన్నీ నీకు తెలుసా? వాళ్ళు నేర్పుతేనే కదా నీకు వచ్చింది. అలాంటప్పుడు మీకేం తెలియదు అని పనికిమాలిన మాటలు మాట్లాడతారు. రేపు యూత్ అంతా ఇలాగే తగలబడ్డారు. అది అమ్మాయిలైనా కావచ్చు, అబ్బాయిలైనా కావచ్చు. అమ్మాయిలకైతే చెప్తున్నాను, మీరు చేసేది మాత్రం చాలా తప్పు. అందరినీ అనట్లే. పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని వాడేదో మాకు 4 రూపాయలు పెడుతున్నాడు, నాకు ఫోన్ ఇప్పిస్తున్నాడు, రీఛార్జ్ చేస్తున్నాడు, నెలకు బట్టలు ఇప్పిస్తున్నాడు, ఖర్చులన్నీ చూసుకుంటున్నాడు అని వాడిని వాడుకొని దొబ్బేస్తున్నావు. ఓకే, నువ్వు నీ తల్లిదండ్రుల
నువ్వు నీ తల్లిదండ్రులను ఎంతో మోసం చేస్తున్నావు అనే విషయం నువ్వు ఎన్నడన్నా ఆలోచించావా? ఆలోచించవు. ఎందుకు? నీకు నీ సరదాలు, నీ హ్యాపీనెస్సు, నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎంత ఆనందాన్ని పొందాలి, ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు తప్పితే నీ ఖర్చులేంది, నీ రయాలేంది. వాడు పెడుతుండు కాబట్టి ఇప్పుడు వాడిని చూసుకున్నావు. వాడి కాడ వెళ్ళని రోజు రేపు ఇంకొకరిని తగిలించుకుంటావా? ఇలాంటి దరిద్రమైన పిల్లలు ఉండబట్టే తల్లిదండ్రులు తలెత్తుకొని సమాజంలో బతకలేకపోతున్నారు. ఆడవాళ్ళైనా కావచ్చు, మగ పొరలు అయితే ఇంకా దరిద్రంగా తయారయ్యారు. వీళ్ళకు ఒక అమ్మాయి కనిపిస్తే చాలుగా అదే లోకం, అదే ధ్యాస. ఎంత ఖర్చైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, ఆ అమ్మాయి పోతే రాదు అన్నట్టు ఆగం చేస్తుర్రు. ఇంట్లో వాళ్ళని పీడించుక తింటుర్రు. నాకు ఫోన్ కావాలి, బండి కావాలి. ఈరోజు ఫోన్ చూసి ఆడపిల్లలైనా సరే ఈరోజు నీ అందాన్ని చూసి నీ దగ్గరకు వచ్చి నీకు అన్ని ఖర్చులు పెట్టి అన్నీ చేస్తాడు. రేపు నిన్ను వాడుకున్న తర్వాత వాడు నీ ముఖం కూడా చూడడు. ఎవ్వరైనా సరే నీ ముఖం కూడా చూడడు. నువ్వు చింపిన ఏమంటారు, కుక్కలు చింపిన విస్తర్ లెక్క నువ్వు జీవితాంతం తల్లిదండ్రుల మీద సావాలి. అంతేగాని నిన్నెవడు చేసుకోడు. మళ్ళీ ఇంకొకటి తలుగుతాడేమో, తలిగితే అట్టంటాడు. వాడు కూడా వాడుకొని వదిలేస్తాడు తప్పితే నువ్వేమిటికి పనికి రాకుండా పోతావు. ఆడపిల్లకి చెప్తున్నావు, మెయిన్గా దరిద్రమైన బట్టలు వేసుకొని ఎవరిని పడితే వానితో తిరగడం, ఇలాంటి దరిద్రాలు చేసుకోకండి. మీ తల్లిదండ్రులు అనే వాళ్ళు ఉన్నారు కదా, చక్కగా మిమ్మల్ని ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకు ఈ దరిద్రాలు వేసుకొని ఎందుకు ఇట్లా తలగబడుతున్నారు నాకైతే అర్థం అవుతలేదు. ఇక మగవాళ్ళు చూసుకుంటే నాకు ఫోన్ ఉంటే పోరు వస్తుంది, బైక్ ఉంటే ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు అని మీరు ఆలోచిస్తున్నారు. ఈరోజు నీ ఫోన్ను చూసో, నీకున్న బండిని చూసో, నీకున్న కారును చూసో, నీకున్న బంగ్లాను చూసో వచ్చిన పోరి రేపు నువ్వు రోడ్డున ఇవన్నీ ఖర్చులు పెడతావు. సరే, ఈ అమ్మాయికి పెడతావు, ఇంకొక అమ్మాయికి పెడతావు, రేపు ఇంకొక అమ్మాయి వస్తే పెడతావు. ఇలా పెట్టుకుంటూ పోయి నువ్వు బదార్పాలు అవుతావు తప్పితే నీ బిల్డింగు పోతుంది, నీ కారు పోతుంది, నీ బండి పోతుంది, నీ ఫోను పోతుంది. ఇవన్నీ ఏం లేనప్పుడు ఎవరు నిన్ను చూసేది? ఎవరు చూస్తారు? ఎవ్వరూ చూడరు. నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు, నీ దగ్గర మొబైల్ ఉన్నంత వరకు, నీ దగ్గర బండి, కారు, బంగ్లా ఉన్నంత వరకే నిన్ను చూస్తారు తప్పితే వేరే విధంగా మాత్రం కాదు. అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని ఎచ్చులకు పోయి పోరీలెంట పడి జీవితాలు నాశనం చేసుకోకండి. అన్నీ ఉన్నాయని వచ్చింది ఏమీ లేదని తెలిసిందనుకో నడి రోడ్డు మీద వదిలేసిపోతుంది. పోరీల ముచ్చట నేను చెప్పేది, వదిలేసిపోతుంది. పోరగాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మగ పోరలు ఇప్పుడు చూస్తున్నాం కదా సోషల్ మీడియాలలో పెళ్ళైన వాళ్ళు ఆడోళ్ళు భర్తలను చంపి వేరొకళ్ళతోటి వెళ్ళిపోతున్నారు. చూసిరు కదా ఎట్లా ఉందో సమాజం. జాగ్రత్తగా ఉండండి. ఆడోళ్ళైనా కావచ్చు, ఆడోళ్ళ మీద జరగట్లేదంటే ఆడోళ్ళ మీద కూడా జరుగుతున్నాయి ఇలాంటి అత్యాచారాలు. పోరీలు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, పోరగాళ్ళు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా చెప్పేది జాగ్రత్తగా ఉండాలి. మీరు చేస్తే మీరు ఈ తిక్క వేషాలు, పిచ్చి వేషాలు వేసి మీ అమ్మ నాయనల పరువు వాళ్ళు తలెత్తుకొని సమాజంలో తిరగకుండా చేసేది మీరే. నెక్స్ట్ వచ్చేసి మీకేమన్నాయి ఇలాంటి ఇష్యూస్ వచ్చి మీకేమన్నాయి మీరు చేస్తే జీవితాంతం మిమ్మల్ని మోసం చేసిపోయిన పోరికి ఏం పికర్ ఉండదు, మిమ్మల్ని మోసం చేసిపోయిన పోరగానికి ఏం పికర్ ఉండదు. మీరు చేస్తే మీ తల్లిదండ్రులు జీవితాంతం నరకం అనుభవిస్తారు. అయ్యో నా బిడ్డను నేను ఇంత గారాభంగా చూసుకున్నా, అయ్యో నా కొడుకును ఏది కావాలంటే అది కొనిచ్చిన, కానీ వాళ్ళు ఇలాంటి పిచ్చి పనులు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని మాకిప్పుడు కళ్ళకు గాని రాకుండా చనిపోయిరని జీవితాంతం వాళ్ళకు మీరు ఇచ్చేది ఏంటో చెప్పనా నేను? మీరు మీ తల్లిదండ్రులకు ఏమంటారు, వాళ్ళు చనిపోతే వాళ్ళకు కొరివి పెట్టాలి, కానీ వాళ్ళే మీకు పెట్టేటట్టు మీరు చేసుకుంటారు. మంచిగా చదువుకొని మంచిగా బుద్ధిగా బతుకురా నాయన, ఏదైనా జాబ్ సంపాదించుకొని మంచిగా బతకని వాళ్ళు చెప్తుంటే మీరేం చేస్తుర్రు? పోరీలంట తలిగి మీ జీవితాలను నాశనం చేసుకొని సావు వరకు తెచ్చుకొని సస్తుర్రు. నన్ను ప్రేమిస్తలేదనో అదనో ఇదనో దరిద్రాలన్నీ నెత్తిన వేసుకొని చదువు మానేసి సంధ్య మానేసి తల్లిదండ్రులు చెప్పే ముచ్చట్లు మానేసి పోరీలంట పడి చస్తుర్రు. సరే, పోరే చంపుతుందో మీరే చస్తుర్రో ఎట్లనో చేస్తుర్రు. మీకు తల్లిదండ్రులు కొరివి పెట్టాలంటే ఆ బాధ ఎట్లుంటుంది తెలుసా? మీకు
మీకు పెట్టాలంటే, వాళ్ళకి పెట్టేది పోయి వాళ్ళు మీకు పెట్టాలంటే అంతకంటే నరకం ఏ తల్లిదండ్రులకు ఉండదు. చెప్తున్నా కదా, ఏ డబ్బు పోతేనో ఇంకేదైనా పోతేనో అంత బాధపడరు, కానీ వాళ్ళ ప్రాణం పోయినా కూడా అంత బాధపడరు. కానీ కన్న పిల్లలు వాళ్ళ కళ్ళ ముందే చనిపోయి శవాలు లెక్క పడుంటే వాళ్ళ తలకొరివి తల్లిదండ్రులు పెడుతుంటే ఎంత నరకంగా ఉంటుందో అనుభవించే వాళ్ళకి తప్పితే ఎవ్వరం చెప్పలేము. అది కాని పని అన్నమాట. అట్లా ఉంటుంది. సో పోరీలైనా పోరలైనా ఎవరైనా కావచ్చు, మీ పద్ధతులు, మీ విలువలు, సమాజంలో మీరు ఎట్లుండాలి, మీరు ఎట్లుంటే సమాజంలో మీ తల్లిదండ్రులు తలెత్తుకొని ఎలా గర్వంగా నిలబడగలుగుతారు. మా పిల్లగాడు ఇలా చేయలేదు, మా పిల్ల ఇలా చేయలేదు అని గర్వంగా గల్లేసుకొని తిరగాలి. కానీ అయ్యో మా పిల్లలు ఇట్లా చేసిర్రు అని తల వంచుకొని తిరిగేటట్టు చేయకూడదు. కన్నందుకు వాళ్ళకి మాత్రం ఇయ్యలేని మీరెందుకు మరి ఇక పోరీల కోసం పోరన్ల కోసం ప్రాణాలు తీసుకొని? ఆడపిల్లలు మీరైనా చెప్పేది ఒకటే, మీకు చెప్పేది కూడా ఒకటే. నేను ఇప్పుడు లవ్వులని పువ్వులని పెళ్ళిళ్ళు చేసుకొని తల్లిదండ్రులను మోసం చేసుకొని వెళ్ళిపోతున్నావు. రేపు వాడిని మోసం చేసి ఇంకొకరి కాడికి పోవని గ్యారంటీ లేదు. సరే వాడిని మోసం చేయకున్నా కానీ వాడు నిన్ను వాడుకున్న తర్వాత లవ్ గివ్ అని పెళ్ళి చేసుకొని 4 రోజులు వాడుకొని తర్వాత వదిలేస్తే విడాకుల పత్రం పట్టుకొని నీ అయ్య ముందట నీ అమ్మ ముందట నిలబడితే ఇప్పుడు కొడుకు కొరివి పెడితే తల్లిదండ్రులు ఎట్ట ఫీల్ అయ్యారో, నువ్వు విడాకుల పత్రం పట్టుకొని నీ అయ్య ముంగట అమ్మ ముందట నిలబడితే వాళ్ళు ఎంత కుమిలిపోతారో మీకు మాత్రం తెలియదు. ఎందుకంటే మీరు ఎంతసేపు ఉన్నా మా హ్యాపీనెస్ మమ్మల్ని బాగా చూసుకుంటాడు, ఏది సొల్లు ముచ్చట్లు చెప్తారు కదా, నువ్వు అంటే నాకు ప్రాణం, నువ్వు లేకుండా ఉండలేను, నువ్వు నాకు నచ్చావు, నువ్వు కనిపించకుంటే నా పానం పోతుంది, నువ్వు ఫోన్ చేయకుంటే నా పానం పోద్ది, నువ్వు మెసేజ్ చేయకుంటే నా పానం పోద్ది, ఇట్లాంటి సొల్లు కబుర్లు చెప్పంగానే అమ్మో కొంచెం కేరింగ్ చూపించగానే ఏమంటారు, సంవత్సరాలు పుట్టిన కాంచి 20 సంవత్సరాలు నీ అన్నీ చూసుకొని నీకు మంచి చెడులు నేర్పుకొని అన్నీ నీ కష్ట సుఖాలు అన్నీ పంచుకున్న నీ తల్లిదండ్రులను వదిలేసి కొంచెం కేరింగ్ చూపించగానే అబ్బో వీడు నన్ను చాలా బాగా చూసుకుంటాడట్టుంది, వీడికి డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సరే ఏం లేకపోయినా ప్రేమ ఉంది అని నువ్వు వచ్చావో నీ జీవితం నాశనమైనట్టే. ఎందుకంటే సమాజంలో జరిగే తప్పులను ఒప్పులను అన్నీ చూస్తున్నారు కదా, ఎలాంటి సమాజం ఎలా తయారైందో. అందుకే పోరీలైనా పోరలైనా జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకండి. మీ తల్లిదండ్రులను ఒక్క క్షణం గుర్తు చేసుకోండి. మీరు ఇలాంటి మోజులో పడుతున్నారో, ఎలాంటి వ్యవహారాలు చేస్తున్నారో, ఎలాంటి తప్పుడు దారులలో నడుస్తున్నారో టీనేజ్ పోరగాళ్ళకే మెయిన్గా ఇది టీనేజ్ వాళ్ళకే అర్థమవుతుందా? టీనేజ్ వాళ్ళకు మాత్రమే. ఎందుకంటే ఈ టీనేజీలనే కదా మీరు ఇలాంటి తప్పులు అనేవి చేసేది. అలాంటప్పుడు తప్పులు చేయకుండా మీరేం చేయాలి? మీ తల్లిదండ్రులు మీకేమి ఇచ్చారు, మీరు వాళ్ళకేమి ఇవ్వాలి. అంతేగాని ఎగో పోరి పోతుందిరో మస్తుంది నచ్చిందని వెంటబడి పోయిరనుకో మీ జీవితం అక్కడితోటి కథం. పోరీలకైనా అంతే. అమ్మో పోరడు ముద్దుగుండు, బంగులుంది, కారు ఉంది, ఫోన్ ఉంది, అన్నీ ఉన్నాయని వెంటబడి పోయిరనుకో మీ బతుకు కుక్కలు చింపిన విస్తరే. సో టీనేజ్ వాళ్ళకే మెయిన్గా టీనేజ్ వాళ్ళకే మీరు ఏ దారిలో నడుస్తురు, మీ పక్కనున్న వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ, మీ ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, బంధువులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈవెన్ వాళ్ళ పద్ధతులు ఏంది, వాళ్ళ హ్యాబిట్స్ ఏంది, వాళ్ళు చెడు దారిలో పెడుతున్నారా మంచి దారిలో పెడుతున్నారా? నేను ఇలా వెళ్ళడం వల్ల నా తల్లిదండ్రులకు నేనేమి ఇస్తున్నాను, ఈ సమాజానికి నేనేమి ఇస్తున్నాను, అసలు నేను అంటూ ఒకదాన్ని ఉన్నానని సమాజానికి ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు ఒక పోరని చేతులను మోసపోయి ఇట్లా సోషల్ మీడియాలలో క్లిక్ అని బ్రేకింగ్ న్యూస్, ఒక పోరని చేతిలో మోసపోయిన పోరి ఇప్పుడు 3 పిల్లలతో రోడ్డున పడ్డది, లేదంటే అసలు పిల్లలే లేరు, 3 నెలలకే ఇడిపించుకొని రోడ్డున పడ్డది అని బ్రేకింగ్ న్యూస్లలో పడుతుందా? అప్పుడు సమాజానికి తెలుస్తుంది పలానోళ్ళ పిల్ల, పలానా ఊరిది, పలానా డిస్టిక్ది, పలానా మండలంది
ఇలా రోడ్డు మీద పడి ఇలా ఇలా అయ్యింది బ్రతుకు అని నీ ఇంట్లో వాళ్ళకు, నీ సమాజానికి, నీ బంధువులందరికీ తెలిసేది అప్పుడే. ఒక పిల్ల ఇలాంటిది ఉందని. ఒక పిల్లగాడైనా సరే బ్రేకింగ్ న్యూస్లో క్లిక్ క్లిక్ అని పడతాడు కదా, ఇగో పలానా ఊరు, పలానా డిస్టిక్, పలానా మండలం ఇలా చేసిండు, ఇలా ఒక పోరి చేతిలో మోసపోయి ఆత్మహత్యకు గురయ్యాడు, లేదంటే ఇంకేమైనా ఆమె గురించి ఆలోచిస్తూ యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి సందర్భాలు ఉంటాయి చూస్తారా, అట్లా సోషల్ మీడియాలో క్లిక్ క్లిక్ బ్రేకింగ్ న్యూస్ అని పడతా చూసినావా, అప్పుడు తెలుస్తుంది మీరంటూ ఒకరు పలానా వాళ్ళ కడుపులో, పలానా ఊరిలో, పలానా రాష్ట్రంలో ఇలాంటి జరిగింది సందర్భం అనేది. అందుకే నేను చెప్పేది ఒకటే, ఆడిపోరలకు మరీ చెప్తున్నా, పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటే మీకే నష్టం తప్పితే ఏం ఫాయిదా ఉండదు. తల్లిదండ్రులకు మీకేమి ఇస్తారు, మీరు బతికేందుకు సచ్చేందుకు అర్థం చేసుకోండి. మీరు చేసే తప్పుడు పనుల వల్ల మీ తల్లిదండ్రులకు ఎంత సిగ్గుచేటు అనేది ఆడపోరలైనా మగపోరలైనా అర్థం చేసుకోవాలి. మీరు బడికి పోయి నేర్చుకోవాల్సిన చదువు, ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు కాదు. ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయడం వల్ల ఏం లాభం ఉండదు. టీనేజ్ పోరలకు మరీ చెప్తున్నా, మీ బతికేంది, మీ భాగ్యం ఏంది, మీ స్నేహితులు ఎట్లాంటి వాళ్ళు, మంచి స్నేహితులు. ఇప్పుడు చింతగింజలు 1 కిలో తీసుకున్నాం, చింతగింజలలో సరే చింతగింజలు ఏ గింజలైనా కావచ్చు, ఒక్క గింజ పుచ్చిపోయింది అనుకో అన్ని గింజలను పుచ్చబెడుతుంది. అలాగే మన లైఫ్ కూడా, మన స్నేహితుడు ఒక్కడు పిచ్చోడు ఉన్నాడు అనుకో, పుచ్చిపోయినోడు అదే తాగుడు, మందు, లేదా ఇంకా ఈ తిరుగుడు అలవాటు, పోరీలు ఎమ్మడి తిరుగుడు, లేదంటే పోరీలు అయితే మందు తాగుడు, సిగరెట్లు. ఆడోళ్ళు కూడా ఇట్లాంటివి చేస్తారు. ఇట్లాంటి వ్యవహారాలు ఉన్నాయనుకో మీ దోస్తులల్లా, వాళ్ళని అంతటితోటి కట్ చేయండి. కట్ చేయలేదనుకో మీరు కూడా అందులో పుచ్చిపోయిన గింజల్లాగా పుచ్చిపోతారు. మీ తల్లిదండ్రులకు, ఈ సమాజానికి ఏం ఉపయోగం ఉండదు, ఏం ఫాయిదా ఉండదు. మీరు కూడా పుచ్చిపోయిన గింజల్లాగానే ఏమంటారు, కుక్కలు చింపిన విస్తారాకు లెక్క మీ బతికి కూడా వేస్ట్ అవుతుంది. సో టీనేజ్లో ఉండే వాళ్ళకు మరీ చెప్తున్నా, మంచిగా బతకండి. మీ చదువేందో, మీ జాబ్ ఏందో, మీ లెక్క ఏందో మీ తల్లిదండ్రులు సమాజంలో గల్లెత్తుకొని తిరగాలి. పలానా ఊర్లో జన్మించిండు, పలానా మండలం, పలానా గ్రామం, ఏమంటారు పలానా డిస్టిక్, పలానా రాష్ట్రంలో పలానోడు ఇలాంటి ఉపయోగకరమైన జాబు, లేదంటే ఉపయోగకరమైన ఏదైనా ఏమంటారు, ఎంతోమంది ఎన్ని చూసిరు కదా, ఒకరు ఫోన్ కనుగొన్నారు, ఒకరు బల్బు, ఒకరు విమానం, ఇలా బస్సులు, కార్లు, ఇలాంటివి ఉంటే ముందుకు సాగిపోండి. మీ కలలను మీరు నెరవేర్చుకోండి. మీ తల్లిదండ్రులకు పేరు తెచ్చుకోండి, తప్పులేదు, కష్టపడండి. కానీ ఫోన్లు, సోషల్ మీడియాలు, తోటకూర, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అని ఇలాంటి దరిద్రాలని నెత్తినేసుకొని జీవితాలను నాశనం చేసుకోకండి. టీనేజ్ వాళ్ళు అమ్మనాయన చెప్పినట్టు తిని మంచిగా బతకండి, మంచిగా ఉంటుంది హ్యాపీగా లైఫ్. అంతేగాని చెడిపోకుర్రి. నేను చెప్పేది ఒకటే, చెడిపోవద్దు. చెడిపోయే దోస్తులు ఉంటే వాళ్ళతోటి దోస్తానం కట్ చేసుకోండి అంతటితోటి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి నేను వీడియో చేస్తూ ఉంటా. మీరు చిన్న లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. తండ్రి కూడా ఒక వ్యక్తి దగ్గర చిన్న పిల్లాడిలా గారాబ్ చేయగలడు. తన తల్లి దగ్గర అయితే ఎలాగ చిన్న పిల్లాడిలా గారాబం చేయగలిగాడు, అలాగే తన కూతురు దగ్గర కూడా అంతే గారాబంగా, అంతే ప్రేమతో తను ఉండగలడు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు అలాంటి ప్రేమను ఏ పిల్లలు అందించట్లేదు. ఎంతసేపు మా సంతోషం కోసం మాకేం చేసావని అడిగే పిల్లలే ఎక్కువ అయ్యారు. కొంతమంది పిల్లలు దరిద్రులైతే మమ్మల్ని ఎవడు గనమన్నాడు, ఎందుకు గన్నారని కూడా మాట్లాడుతున్నారు. అంత దరిద్రులు ఉన్నారు. ఒక్కటి చెప్తున్నా, మీరిప్పుడు మీ తల్లిదండ్రులకు ఏదైతే చేస్తున్నారో, రేపు నీకు పెళ్ళై పిల్లలు పుట్టి మీరు తల్లిదండ్రులు అయ్యాక మిమ్మల్ని కూడా మీ పిల్లలు అలాగే చేస్తారనే విషయం మీకు తెలియదు.
అందుకే ఇలా మాట్లాడతారు, ఇలా ప్రవర్తిస్తారు. మీకు కూడా రేపు ఇదే పరిస్థితి. మీరు ఎలా చేస్తారో మీ తల్లిదండ్రులకు, మీ పిల్లలు కూడా మీకు అదే చేస్తారు. కర్మ అనేది ఎవరిని వదలదు. సో తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళని హ్యాపీగా చూసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు పోయాక మీరు పంచవక్ష పరమాన్నాలు పెట్టినా ఏం పాయిది ఉండదు. ఉన్నప్పుడే బుక్కడు భూమి వేసి ఏ అనాథ శరణాలయానికో అక్కడిక్కడ పంపకుండా దగ్గరుండి చూసుకోండి. ఆఫీస్కి వెళ్ళి వచ్చాక తిన్నరా అమ్మ, తిన్నరా నాన్న అని ఒక చిన్న పలకరింపు ప్రేమతో బుక్కడి బువ్వ అంతే మీ నుంచి కోరుకునేది ముసలి వాళ్ళైతే. అంతేగాని మీ ఆస్తి అంతస్తు అవేమీ వాళ్ళు పట్టుకోబోరు, తీసుకోబోరు. వాళ్ళు చచ్చాక వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళను హ్యాపీగా చూసుకోండి. మీరు ఎలా చూసుకుంటారో మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటారు. రేపు మీరు కూడా చనిపోయేటప్పుడు మీరేం తీసుకోబోరు, మీ పిల్లలకే వదిలేసిపోతారు. మీరు సంపాదించేదైనా మీ పిల్లలు సంపాదించుకున్నదైనా అనే విషయాన్ని అర్థం చేసుకోండి. అందుకే తల్లిదండ్రుల విలువ తల్లిదండ్రులు లేని వాళ్ళకు తెలుస్తుందంట. అందుకే ఉన్నప్పుడు మంచిగా ప్రేమగా చూసుకున్నారనుకో, అంతకంటే వాళ్ళకు మీరిచ్చే గొప్ప వరం ఏముండదు. మీరు వాళ్ళు ఉన్నంతసేపు హ్యాపీగా ప్రేమగా చూసుకోండి, బుక్కడి బువ్వ పెట్టండి. అంతకు మించి మీ దగ్గర నుంచి ఏం కోరుకోరు వాళ్ళు. మహా అయితే ప్రేమను తప్పితే ఇంకేం కోరుకోరు. కొన్ని ఇళ్ళల్లోనైతే కొడుకు అటు పోగానే కోడలు చాలా ఇబ్బంది పెడతారు. కొన్ని ఇళ్ళల్లోనైతే అల్లుళ్ళు ఇబ్బంది పెడతారు. సో అల్లుడైనా కొడుకైనా ఎవరైనా కావచ్చు, మనం ఏమిస్తే మనకు అదే వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోండి. అది కొడుకైనా కావచ్చు, కూతురైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ ప్రపంచంలో నిన్నుగా ఇష్టపడేది నీ తల్లిదండ్రులు మాత్రమే, వేరెవరు ఇష్టపడరు. నెక్స్ట్ వచ్చేసి నీకు పెళ్ళైతే నీ భార్య, లేదంటే ఆడపిల్లలైతే నీ భర్త. అంతకు మించి నిన్నెవ్వరు నిన్నుగా ఇష్టపడరు. నువ్వు ఎట్లాంటోడివైనా, నువ్వు పిచ్చోడివైనా, మంచోడివైనా, మూగోడివైనా, గుడ్డోడివైనా, కుంటోడివైనా నిన్నుగానే ఇష్టపడుతుంది. నువ్వు ఎలాంటోడివైనా, నువ్వు తల్లిదండ్రులను రాక్షసంగా హింసించినా కానీ నిన్నుగానే తల్లిదండ్రులు ఇష్టపడతారు. నిన్నుగా ఇష్టపడేటోళ్ళంటే వాళ్ళు ఒక్కలే. ఈ ప్రపంచంలో వాళ్ళు తప్పితే నిన్నెవ్వరు అంత అర్థం చేసుకోలేరు, అంత ఇష్టపడలేరు. ఏ దోస్తైనా కానీ, లేదంటే ఇంకెవరైనా బంధువులైనా ఎవరైనా మధ్యలో వదిలేసిపోతారు. నీ ప్రవర్తనలో ఏదైనా నచ్చకపోతేనో, లేదంటే ఇంకేదైనా నచ్చకపోతే వదిలేసిపోతారు. కానీ నీ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళు చచ్చే వరకు నీతోటే ఉండాలనుకుంటారు. సో చెడు సావాసాలకు పోయి చెడు అలవాట్లన్నీ చేసుకొని తల్లిదండ్రులను హింసిస్తూ మీకేం లాభం రాదండి. వాళ్ళను బాధ పెట్టుకుంటా మీరేదో ఆనందం పొందుతుర్రు అనుకొని మీరు చెడు అలవాట్లకు బానిసలై ఇదే ఆనందం అని మీరు అనుకుంటారు. కానీ ఒక ఫ్యామిలీతోటి, ఒక తల్లిదండ్రులతోటైనా, అక్క చెల్లెలతోటైనా, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసి ఉండడం అది వేరే లెవెల్. ఆ ప్రేమ వేరు, ఆ అభిమానం వేరు, అసలు ఆ ఆనందమే వేరండి. నిజంగా మీరు ఏదైనా ఆనందమైన బాధ అయినా ఏదైనా కావచ్చు, మీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి. అది 100 రెట్లు రెట్టింపు అవుతుంది. కానీ బాధ అయితే సగానికి సగం తగ్గిపోతుంది నీ తల్లిదండ్రులకు చెప్తే. నీ సంతోషాన్నైనా నువ్వు ఎదుగుతుంటే సంతోషపడేది నీ తల్లిదండ్రులు మాత్రమే. నువ్వు దేంట్లోనైనా గెలిచినా కానీ, లేదంటే బాధలో ఉన్నా కానీ నీ భుజం తట్టి స్నేహితుని లెక్క తండ్రి మాత్రమే నీ బాధను తీర్చగలడు. నువ్వు గెలిస్తే 10 మందికి చెప్పుకొని నీ తండ్రి మురుస్తాడు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. అంతేగాని చెడు దోస్తనాలకు పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దు. కన్నవారిని జీవితాంతం బాధపడే విధంగా చేయొద్దు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు మాత్రమే ఇలా చేస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇది వీడియో. మీరు తల్లిదండ్రులను మోసం చేసి మీరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని మళ్ళీ అక్కడ ఇబ్బంది పడి విడాకులయ్యో, లేదంటే ఏదైనా ఇబ్బంది జరిగి మీ ఇంటికి వచ్చినా కానీ మీ తల్లిదండ్రులు అలాగే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. అంతే ప్రేమను చూపిస్తారు. అంతేగాని నువ్వెవరు అని ఎలగొట్టరు. సో వాళ్ళు మోసం చేసిరు, వీళ్ళు మోసం చేసిరు అని
చావు వరకు వెళ్ళకుండా మీకంటూ కన్నోళ్ళు ఉన్నారని ఆలోచించుకొని వాళ్ళ కోసం వెళ్ళండి. అంతేగాని ఎవరో మోసం చేసిరని పెళ్ళి అయినాక ఇట్లయింది అట్లయిందని చనిపోకుండా మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ అమ్మ నాన్న దగ్గరికి. ఇప్పుడు జరిగేవన్నీ ఇలాగే ఉన్నాయి కాబట్టి నేను ఇలా చెప్పడం జరిగింది. అన్నీ మోసం చేయడాలు, చనిపోవడాలు, వాళ్ళు చంపడాలు, వీళ్ళు చంపడాలు, అబ్బాయిని అమ్మాయిలు, అమ్మాయిని అబ్బాయిలు ఇలా చంపడాలు జరుగుతున్నాయి కాబట్టి మీ తల్లిదండ్రులను వద్దని పోయిర్రు, పెళ్లి చేసుకుర్రు. అక్కడ నచ్చలేదనుకో సరాసరి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేయండి. అంతేగాని మోసం చేసిండు లేదా మోసం చేసింది అమ్మాయి అని చావు వరకు వెళ్ళొద్దు. మీరు ఎలాగైతే వెళ్ళిపోయారో అలాగే మీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేయండి. అంతే ప్రేమను మళ్ళీ మీకు చూపిస్తారు. మీరు వెళ్ళిపోయిరని వదిలేసిరు, ఎందుకంటే ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని వదిలేస్తారు. కానీ మీరు వెళ్ళాక ఇలా చనిపోయారు, ఇలా మోసపోయినామని చనిపోయారు అనుకుంటే వాళ్ళు జీవితాంతం నరకం అనుభవిస్తారు. మా పిల్లలు లేరని. మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే అది వాళ్ళకి సంతోషం. లేదంటే అక్కడ నచ్చకుంటే సరాసరి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేయండి. అదే ప్రేమను మళ్ళీ వాళ్ళు మీకు అందిస్తారు.